మండలంలో గోసాల గ్రామంలోని గణేష్ బాలల పార్లమెంట్లో నేను విద్యాశాఖ మంత్రిని. కావ్య అనే అమ్మాయి 8వ తరగతి చదువుతూ బడి మానేసింది. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక ఆడపిల్లకి చదివేందుకని స్కూల్ మానిపించేశారు. లోకంలో స్త్రీ లేకుండా ఏం సాధిస్తావో, నీ పాపంలో ఏ హితముందో ఏ వ్యత్యాసంతో ఆడపిల్లే అని ఎక్కరలేదంటావా? ఎప్పుడు నీ గురువేరా, నీ సర్వం కానీ దైవం కానేరా. చరితలో ఉంది తానే, భవిత రాసేది తానే, మమత చూపేది తానే తానే, ప్రేమ పంచేది తానే, బ్రతుకు నేర్పేది తానే, స్వార్థమెరుగనిది తానే తానే. అమ్మ నేను కూడా స్కూల్కి వెళ్తాను అన్నాడు. అమ్మా, నువ్వు చదువుకొని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నీకు పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేస్తే నువ్వు చాలు. స్కూల్కి రావా? ఏమో మా అన్నయ్యనే పంపిస్తారంట, మా ఇంట్లో నన్ను పంపించారంట. అవునా? మరి ఇంకా రావా స్కూల్కి? ఏమో మరి, మా నాన్న పంపిస్తే వస్తాను. మనం చేయలేని 109కి ఫోన్ చేసి కావ్య గురించి చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ మనతో పాటు కావ్యాన్ని స్కూల్కి పంపించేలా చేస్తారు. హలో, చేయలేని 109 వాళ్ళనా?